తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. శ్రీ రామరాజభూషణ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో భీమవరం శ్రీ మహిషాసురమర్దిని భీమేశ్వర స్వామి దేవస్థానంలో చేపట్టిన ఉగాది కవి సమ్మేళనం అందరినీ ఆలోచింపచేసింది. కవి కొవలయ, సీతాకారుల బ్రహ్మశ్రీ కందుకూరి రామకృష్ణ, సూర్యనారాయణ, రసరాజు, ఇందుకూరి వెంకట లక్ష్మీపతిరాజు, డాక్టర్ జి రామకృష్ణరాజు, బ్రహ్మశ్రీ కడిమిళ్ల వరప్రసాద్, గురు సహస్రావధాని, డాక్టర్ కోరుకొండ సుజాతాదేవి, చిలకమతి సుబ్రహ్మణ్య శాస్త్రి, సరికొండ నరసింహరాజులు మధురమైన కవిత్వంతో సాహితీ ప్రియులను అలరించారు. ఆద్యంతం వారి కవితలు సదస్సులను కట్టిపడేశాయి. డాక్టర్ ముదునూరి గోపాలకృష్ణరాజు అధ్యక్షతన విశ్రాంత ఐటీ డైరెక్టర్ వెలమకన్ని రాజేంద్ర కుమార్, మేళం జగదీశ్వరి, డాక్టర్ వేగేసిన ప్రవీణ కుమారి, డాక్టర్ భూపతిరాజు ఐశ్వర్య, డాక్టర్ కట్రెడ్డి మౌనికులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు నడింపల్లి వెంకటరామరాజు, రాయప్రోలు భగవాన్, బట్టిప్రోలు శ్రీనివాసరావు, రాయప్రోలు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ తెలుగు సాంప్రదాయాలను, తెలుగు మూలాలను మర్చిపోకుండా ప్రతి ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తొలతూగాలని అన్నారు. కార్యక్రమంలో సాహిత్య పరిషత్ సభ్యులు మంతెన రామ్కుమార్ రాజు, బొండా రాంబాబు, నడింపల్లి మహేష్, పేరిచెల లక్ష్మణవర్మ, చుక్కన నాని, సుందరం, స్వామి పాల్గొన్నారు. गणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పర్వాలేదు అని విశ్లేషణ జరిపినా కూడా పరాభవం అనగానే ముందు మనకి గుండెల్లో కలుపుతున్నాం. నిజంగానే ఈ పరాభవనామ సంవత్సరం విశిష్టత తెలియాలంటే మనం ఈ సంవత్సరం అంతా కూడా ఎదురు చూడాలి. మన ఋషులు, వేద పండితులు, సనాతన ధర్మాచార్యులైనటువంటి మన పూర్వుల యొక్క గొప్పతనం ఈ పేర్లు పెట్టడంలో వారి విశిష్టత మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు జరిగేదంతా పరాభవం. యుద్ధాలన్నీ కూడా పరాభవం కోసమే. ఆ యుద్ధంలోంచి, ఆ పరాభవంలోంచి మనం పూర్వ ప్రాభవానికి వెళ్ళటానికే ఈ పరాభవం. వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు మరి దీన్ని ముందుకు తీసుకెళ్ళడంలో మరి వారి పాత్ర మనం చాలా విచిత్రమైంది. ఇప్పుడు ఆ అధ్యక్షునిగా మరి నాకు అవకాశం రావడం కూడా నా మాట్లాడలేని, తెలుగు సరిగా రాయలేని అనుకునే నన్ను శ్రీ రాయప్రోలు భగవాన్ గారు ఫోన్ చేసి ఇలా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం రమ్మని అంటే నేను ఆశ్చర్యంతో తల మునకలైపోయాను. ఆ మేనమామ కదా, ఏదో వేళకోడు అడుగుతాడులే అని సరిపెట్టుకున్నాను. అయితే కొన్ని రోజుల తర్వాత నాకు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. ఆ సందేశంలో ఒక ఆహ్వాన పత్రిక ఉంది. ఆ ఆహ్వాన పత్రికతో నా ఆశ్చర్యం ద్విగుణీకృతమైంది. ఈ రకంగా ఆశ్చర్యం నుంచి నేను ఇంకా పేరుకోకుండా ముందే మీ ముందు ఇలా ఉన్నాను, ఇలా మాట్లాడుతున్నాను. అంటే నాకు తెలుగు వచ్చా రాదా అన్నది కొంచెం వివాదాస్పదమైన విషయం అయినప్పటికీ ఒక విషయం మాత్రం నిర్ద్వంద్వంగా నిస్సందేహంగా చెప్పగలను. నేను అవసరానికి భాషలు ఎన్ని నేర్చినా ఆ భాషలన్నీ నాకు పెంచిన తల్లులు మాత్రమే. దేశ భాషలందు లెస్స అయిన తెలుగమ్మే. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో చైత్రే మాసి జగత్ బ్రహ్మ ససర్జ ప్రథమే దోషోపహతస్వభావ భిక్షామిత్వాం ధర్మ సమ్మూఢచేత అదైన తర్వాత కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంతోషకరమే. కర్మ చేయబోయి కానీ ఫలితము ఆశించబోకు, ఫలము చేతలేదంటూ కర్మల పతి, గతి, గతి, మతి ఈ పంచపదాలతోటి మీరు ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు సమయం తీసుకుని ఓ చక్కటి పద్యధారణ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని మనిషిలో రూపు కలిగే మార్పు అయితే ఉండదు. ఇంకా ప్రకృతిలో మార్పడదు.
అది దానికి దీనికి తేడా. కనుక ఈ రోజున మనం ఈ రామరాజు పోషణ పరిషత్తు సంప్రదాయాన్ని ఏమాత్రం విస్మరించకుండా ఏదో 2 ఏళ్ళు చేస్తారు 10 ఏళ్ళు చేసాం అనుకుంటగా ఈ దశాబ్దాలుగా ఈ కార్యక్రమం ఇలాగే చేస్తూ ఉండడం నిజంగా ఈ పోషణ పరిషత్ రామరాజు పోషణ 60 సంవత్సరాలుగా ఉగాది రోజు కవి సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతోంది. భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరూ కూడా కవి సమ్మేళనంలో పాల్గొని వారి వారి కవితలతోటి ప్రజల్ని అలరించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి మరియు పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తయి రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు పరమశివుడు శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలనే సదుద్దేశంతో ఈ సైకిల్ యాత్ర చేపట్టానని పల్లం రాజు తెలిపారు. రాష్ట్ర కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు పల్లం రాజును సత్కరించి రాష్ట్ర అభివృద్ధిని కోరుతూ చేపట్టిన సైకిల్ యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షించారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ పల్లం రాజు గతంలో పలుమార్లు సిరిడి, శబరిమలై క్షేత్రాలకు సైకిల్పై వెళ్లారని, ఈ రోజు శివమాల ధరించి పంచారామ క్షేత్రమైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం నుండి కాశీ క్షేత్రానికి వెళ్లడం ఆధ్యాత్మిక భావంతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కోరుతూ చేపట్టిన సైకిల్ యాత్ర దిగ్విజయంగా కొనసాగి వారు క్షేమంగా తిరిగి రావాలని అన్నారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోంబాబు, వేలూరు బుజ్జులు వేద ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ రాజు, జి రాఘవులు, ఎం సుధాకర్, బి శ్రీనివాస్, రామాయణం సత్యనారాయణ, రామాయణం చిట్టిబాబు, బాలం మహేష్, అబ్బులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ ప్రధాన అర్చక స్వామి కందుకూరి సోమేశ్వరరావు సోంబాబు గారు అంటారు. చాలా విశేషమైన రోజు. ఉగాది వెళ్ళిన తర్వాత నెలపొడుపు విధి నాడు ఈ పల్లం రాజు గారు కాశీ యాత్ర ప్రారంభించాలని అని ఎప్పటి నుంచో కోరిక, సైకిల్ యాత్ర చేస్తానని నాతో తెలియపరిచారు. సోంబాబు గారు మీరు మాల వేసి ఈ కాశీ యాత్ర దిగ్విజయంగా జరగాలని, ఆ స్వామి యాత్ర కలగచేయాలని మీరు ఆశీర్వదించి మాలాధారణ చేసాం. వేళ స్వామివారికి వినాయకుడి పూజ చేసి సోమేశ్వర స్వామివారికి స్వామివారికి అభిషేకం చేసి అనంతరం స్వామి పల్లం రాజు గారికి మాల ధారించాం. ఈ మాల 41 రోజు మాల దీక్ష. ఈ కాశీ యాత్ర దిగ్విజయంగా జరిగి కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవుడు ఈ ఎల్లవేళ ఆయనకి ఆరోగ్యం, యాత్ర దిగ్విజయంగా సాగాలని ఆ సోమేశ్వర స్వామి వారిని కోరి ప్రార్థించున్నాం. క్షేత్రం అనేది వెళ్తాను అంటే చాలు, అంత మహద్భాగ్యం, అంత పుణ్యం. కాశీ క్షేత్ర చేయడం చాలా సులువైన రోజులైపోయాయి. కానీ పూర్వం ఎలా వెళ్ళారో ఆ పద్ధతిలో మన పల్లం రాజు గారు సోంబాబు గారి ద్వారా మాల వేయించుకుని ఈ కాశీ క్షేత్ర ఈ సైకిల్ మీద యాత్ర ప్రయాణం చేస్తున్నారు. అందులో ఇప్పుడు చాలా విశేషమైన సంవత్సరం ఈ ఉగాది సంవత్సరం. ఈ ఉగాది సంవత్సరంలో ప్రారంభం 2వ రోజు. ఆ 2వ రోజున శుక్రవారం స్వామివారిని దర్శించుకుని, సోమేశ్వర స్వామి దర్శించుకుని ఆయన ఈ యాత్ర ప్రారంభించారు. కాబట్టి ఆయనకు దారి మార్గంలో ఆ పరమేశ్వరుడు ఎల్లవేళ ఆయన కూడా ఉండి ఆయన చేత దర్శనం చేయించి దీక్ష పరిసమాప్తి చేసి ఆ యాత్ర దిగ్విజయ పూర్తి చేసుకుని ఆయన తిరిగి ఇంటికి రావాలి. అమరావతి పూర్తి అవ్వాలి ఒక ఉద్దేశంతో గత పాలకులు చేసిన పాపాలని కడిగేస్తూ ఆయన సైకిల్ యాత్ర చేయడం 3 సార్లు, షిరిడి యాత్ర చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు అమరావతి స్వచ్ఛందంగా ప్రజల ముందుకు కలవైకుండంగా అభివృద్ధి పదం నడుస్తూ మీరు అందరూ చూస్తున్నారు. అమరావతి కాదు, పోలవరం కూడా పరిగెడతాం చూస్తున్నారు అభివృద్ధి పదంలోని. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ, మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు కానీ ఇవాళ రాష్ట్రం కోసం ఎంతో చేస్తున్నారు. అది మీరంతా చూస్తున్నారు. మనలాంటి భక్తులు, మనలాంటి సామాన్యమైన వ్యక్తులు కూడా వాళ్ళు చేసేదానికి మనం కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తే, ఆశీర్వదింతే ఒక ఎలక్షనే కాదు ఎప్పుడూ కూడా మంచి పరిపాలన చేస్తున్నారు ఉద్దేశంతోనే ఇటువంటి భక్తులందరూ కూడా ఈరోజు కాశీ యాత్ర అనేది మామూలు విషయం కాదు. కాశీ యాత్ర సైకిల్ మీద వెళ్ళడం అనేది దూరం ప్రాంతము. ఈ కంచి వెళ్ళి రావాలంటే కూడా రాష్ట్రాలు దాటి వెళ్ళాలి. ఇవాళ అమరావతి పూర్తి అవ్వాలి, పోలవరం పూర్తి అవ్వాలని ఈ ఒక ఉద్దేశంతో ఈయన భగవంతుని మీద భారం వేసి ఆ కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనార్థం బయలుదేరతాం. ఇలా మా గురుపూడి గ్రామం అలాగే భీమవరం గ్రామస్తులు కూడా ఆ స్వామి అనుగ్రహం ఉండాలని, ఆయనకు కూడా అనుగ్రహం పొందాలని నేను కోరుకున్నాను. అగ్రగామిగా ఉండాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఒక సాహసయాత్ర చేపట్టారు. సైకిల్ మీద సుమారు 20 రోజులు పడుతుంది యాత్ర. మరి 60 సంవత్సరాలు పైబడినటువంటి
ఈ పల్లవరాజు గారు చేసేటువంటి ఈ సాహసయాత్రకి ఆ పరమశివుడు మనకు పూర్తిగా ఆశీస్సులు అందించి వారి యాత్రని దిగ్విజయంగా వారు తిరిగి రావాలని చెప్పేసి సుభిష్టంగా ఉండాలని, వర్షాలు బాగా పడాలని, రైతులు మొత్తం సుభిష్టంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ అమరావతి పోలవరం తొందరగా పూర్తి అవ్వాలని, ఈ సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు తొందరగా ఆయనకి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి తొందరగా పూర్తి చేయాలని పంట చేలల్లో పల్లె ముంగిళ్లలో ధాన్యపు రాసుల్లో కిలకిలమంటూ పిచ్చుకలు కనిపిస్తూ సందడి చేసేవని, గ్రామాల్లో ఇళ్ల ముంగిట పిచ్చుకల గుంపు కిలకిలు వినిపిస్తూ ఉండేవని జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జాన్సన్, పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ అన్నారు. భీమవరం సర్ సివి రామన్ స్కూల్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ పిచ్చుకలు గుంపులుగా వాలడం ఏదో అలికిడి అవగానే తురుమని ఎగిరిపోయావని, పిచ్చుకలు ప్రస్తుతం అంతరించిపోతున్న జాతిగా మారాయని, వాటిని రక్షించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తున్నారని, ఒకప్పుడు పిచ్చుకలు ఇళ్ల ముందు అటకలు, పైకప్పు సందుల్లో గూళ్లు కట్టుకుని ఉండేవన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ 13 సంవత్సరాలు జీవించే సామర్థ్యం కలిగిన పిచ్చుకలు ఇప్పుడు కేవలం 5 సంవత్సరాల లోపలే చనిపోతున్నాయని, చెట్ల సంఖ్య తగ్గిపోవడం, అనుకూలమైన వాతావరణం లేకుండా పోవడంతో పిచ్చుకల సంఖ్య తగ్గిపోతున్నాయన్నారు. అనంతరం విద్యార్థులకు పిచ్చుకలు, వాటి సంరక్షణ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ పెండ్యాల సరిత, మాజీ కౌన్సిలర్ విజ్రోతి రాఘవులు, పి రాజబాబు, కె పార్వతి, శైలజ తదితరులు పాల్గొన్నారు. 20వ తారీఖు పిచ్చుకల దినోత్సవం అనే 20వ తారీఖున మేము పిచ్చుకల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పిచ్చుకలు మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం. చాలా అల్పజీవి, కానీ మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మన దైనందిన జీవితంలో మన ఇంట్లో ఇళ్ల చుట్టుపక్కల మన ప్రాంతాల్లో పురుగుల్ని, గింజల్ని తిని బ్రతికే అల్పజీవి. కానీ మన ఎకలాజికల్గా ఇది మనకి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే అన్ని పురుగుల్ని మనం చంపలేం. ఇది ఆ పురుగుల్ని తినడం ద్వారా మనకి చాలా మేలు కలిగజేస్తుంది. ఇది ఉండడానికి 30 నుంచి 40 గ్రాముల బరువు ఉంటుంది. దీన్ని సాధారణంగా శాస్త్రీయ నామం ప్యాసర్ డొమెస్టికస్. 26 జాతులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. మన రాష్ట్రంలో 5 జాతులు ఉన్నాయి. సో ఈ 5 జాతులు మనకి ఎన్విరాన్మెంటల్ గా పర్యావరణ పరంగా మనకి చాలా ఉపయోగాలు కలుగు చేస్తున్నాయి. అల్పజీవి అయినా సరే మనకి ఈ పురుగులు అవి తినడం వల్ల మనకి చాలా ఉపయోగకరంగా ఉంది. గతంలో తాటేకిళ్ళు అవి ఉండడం వల్ల ఇంటి చూరులో గుడ్లు పెట్టి అందులో పొదుగుతూ ఉండేవి. అలాగే ఇప్పుడు అర్బనైజేషన్ పెరిగిపోవడం, ఎక్కడికడితే అక్కడ బిల్డింగ్స్ రావడం, మనం కిటికీలు కూడా గ్లాస్ డోర్స్ పెట్టుకోవడం వల్ల అవి ఎక్కడ ఉండాలో తెలియక వాటి సంతతి గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. సో ఈ సంతతి పెంచడం కోసం మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంటిపూటలో కార్డ్బోర్డు దొరుకుతూ ఉంటాయి. వాటికి చిన్న రంధ్రాలు చేసి అందులో గింజలు కనుక మన వరి ఒడ్లు కానీ చిలుకలకు వేస్తూ ఉంటాం. జొన్న కానీ చిన్న చిన్న విత్తనాలు మనకు దొరుకుతూ ఉంటాయి. ఇవి పెట్టడం వల్ల అవి మన ఇళ్లలో ఇంట్లోకి వచ్చి అవి బయట నుంచి ఆ విత్తనాలు తిని వాటి యొక్క సంతతిని పెంచుకుంటాయి. అలాగే చెట్లు పెంచడం వల్ల కూడా అవి చెట్ల మీద గూళ్ళు కట్టుకుని వాటి జనాభా పెరిగే అవకాశం ఉంది. మనకి సెల్ ఫోన్ టవర్స్ ఒకటి, పొల్యూషన్ ఒకటి, ఇవన్నీ పెరిగిపోవడం వల్ల వాటి జనాభా మనకు తగ్గుతుంది. భూమి మీద మనం ఎలా బతుకుతున్నామో వాటికి కూడా అంతే బ్రతికే అధికారం ఉంది. మనం ఒకరి మీద ఒక డిపెండ్ అయి ఉన్నాం. ఎకలాజీలు మీరు చదివే ఉంటారు. ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, ఇలా ఒకదాని మీద ఒకటి హెర్బివోర్స్ అని, కార్నివోర్స్ అని ఉంటాయి. వాటిని పెంచుకోవడం వల్ల మరి మనకే ఉపయోగం, కానీ వాటికంటే మనకే ఎక్కువగా ఉపయోగం. కాబట్టి ఈ యొక్క రోజు ఎందుకు పెట్టారంటే, మనం వాటిని స్మరించుకొని వాటి జనాభా పెంచుకోవడం ద్వారా మనకి మనం మేలు చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి మనం అందరం ప్రతి చోట మన చెట్లు పెంచకపోయినా కనీసం కార్డ్బోర్డ్ అట్లతోటి చిన్న చిన్న గూళ్ళు చేసుకుని వాటిలో కనుక మనం గోధుమ గింజలు కానీ వరి గింజలు కానీ పెట్టినట్టయితే అవి పెరుగుతాయి. వీలైనంత వరకు మనం చిన్న చిన్న చెట్లు పెంచినట్టయితే వాటి మీద గూళ్ళు కట్టుకుని, ఎందుకంటే ఈ పిచ్చుకలు ఎక్కువ గూళ్ళు కడుతూ ఉంటాయి, వాటి యొక్క జనాభా పెరిగే అవకాశం ఉంది. భారత్ పౌరులుగా మిమ్మల్ని కోరేది ఏంటంటే, నేను వీలైనంత వరకు చెట్లు పెంచడం, అలాగే మన లెవెల్లో మనం చేసేది ఏంటంటే కార్డ్బోర్డ్ అట్టలతో చిన్న చిన్న గూళ్ళు కట్టడం, ఎన్విరాన్మెంట్ పొల్యూట్ చేయకుండా ఉన్నట్టయితే వాడి జనాభా పెరుగుతుంది. పర్యావరణంలో ఒక్క మనిషి మాత్రమే పర్యావరణానికి ఎలాంటి ఉపయోగం చేయడు, నష్టం చేస్తాడు. మిగిలిన అన్ని జీవరాశులు, అలాగే పర్యావరణంలో ఉన్నటువంటి అన్ని రకాల పక్షులు, జంతువులు, అలాగేనేమో మొక్కలు అన్నీ పర్యావరణానికి హితం చేస్తాయి. అవి బాగా అభివృద్ధి చేయటం మూలంగానే మనము హ్యాపీగా జీవిస్తున్నాం. ఈరోజు పిచ్చుకల మీద అవగాహన చేసుకోవాలి. పర్యావరణంలో జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు పిచ్చుకలు. పిచ్చుకలు ఉన్నాయంటే అక్కడ వాతావరణం చాలా బాగుందని లెక్క. పిచ్చుకలు తక్కువగా ఉన్నాయంటే వాతావరణం కాలుష్యం గురైందని లెక్క. పక్షుల గురించి చెప్పాలంటే సలీం అలీ గారు పక్షులకి ఫాదర్ ఆఫ్ బర్డ్స్ అని పెట్టారు. ఆయన ఆర్నిథాలజిస్ట్, అంటే పక్షుల శాస్త్రాన్ని, శాస్త్రవేత్తలకే ఆయన శాస్త్రవేత్త.
పక్షుల్ని నేచర్ సొసైటీని ఒక మహమ్మద్ దిలావర్ అని ఆయన ప్రారంభించి పక్షుల్ని కాపాడటం, పక్షుల మీద అవేర్నెస్ తీసుకోవడంతో అనేక రకాల అవార్డులు తీసుకున్నారు. ఆయన నాసిక్లో ఉన్నారు, ఈయన ముంబైలోనేమో సలీం అలీ అభివృద్ధి చేశారు. అన్ని జంతువుల జీవరాశులు కూడా పర్యావరణంలో ప్రధాన భాగము. మనం కూడా పర్యావరణంలో జీవిస్తున్నాం కాబట్టి పక్షుల్ని మనం కాపాడాలంటే పక్షులు అనేవి చాలా ప్రధానమైనవి. వాతావరణంలో ఉన్నటువంటి అనేక రకాల రుగ్మతలకి అవి నయం చేస్తాయి. అనేక రకాల కీటకాల మూలంగా పంటలు పండవు. అలాగే కొన్ని రకాల మనకి పాలినేషన్ జరగదు వ్యవసాయంలో కానీ అనేక రకాలుగా. అవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. పర్యావరణము మనకి ఇచ్చే లాభాలన్నీ కూడా చేకూరుతున్నాయి మానవుడి కంటే. పక్షులు మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఆహార వలయములో పక్షులు అనేవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి పక్షుల మీద అవగాహన కలగజేయాలి విద్యార్థులు. 80 దశకంలో పిచ్చుకలన్నీ ఇళ్లలో గూడు కట్టుకున్నాయి. పొలంలో ఆ తుమ్మ చెట్ల మీద పొలం పిచ్చుకలు ఉండే. ఇప్పుడు మన రాష్ట్రీయ పక్షి పాలపెట్ట, అలా మన జాతీయ పక్షి నెమలి. మన జీవితం ఈ యొక్క పక్షులతో ముడిపడి ఉంది. మన భారతదేశంలో అన్ని పక్షులకి మనకి నెలవై ఉన్నాము. అలాగే విష్ణు యొక్క వాహనం గరుడ పక్షి. ఈ యొక్క పక్షుల యొక్క లేనిదే మన జీవితం లేదు. ఇంతకుముందు లేచిన పిచ్చుకలు కిలకిల రావాలతో మనం లేచాం. నిన్న ఉగాది కుహు కుహు నాదాలతో మనం వదలైంది. మనం ఉదయం లేవాలంటే కోడిపుంజు కొక్కురో లేస్తాం. పక్షులతో మన ప్రజలకు మన దేశానికి ఎంతో అవినాభావ సంబంధం. చిన్నప్పుడు పల్లెటూరులో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. పిచ్చుకలు మన ఇంట్లోకి వచ్చి గడ్డి కంకులలో ఉన్న గడ్డి గింజల్ని నవ్వులుతూ చాలా ఆనందంగా ఉండేవి. అది కిలకిలా రావాలు చేస్తూ ఉండేవి. కానీ ఇప్పుడున్న పొల్యూషన్ కారణంగా జనాభా పెరగటం వలన ఏమవుతుందంటే పిచ్చుకలు అంతరించిపోతూ ఉన్నాయి. ఆ పిచ్చుకలు అంతరించిపోవడానికి అనేక కారణాలు. అందులో మనం పెద్ద పెద్ద బిల్డింగులు, కాంక్రీట్ బిల్డింగులు కట్టడం వలన, పెస్టిసైడ్స్ వాడటం వలన, పొల్యూషన్ ఎక్కువ అవటం వల్ల ఈ పిచ్చుకల జాతి అనేది అంతరించిపోతూ ఉంది. అయితే మన ఆంధ్రప్రదేశ్ 5 రకాల పిచ్చుక జాతులు ఉండేవి. అయితే ఇప్పుడు ఆ పిచ్చుకలు మా చిన్నప్పుడు చాలా ఆనందంగా ఉండేది పిచ్చుకలు చూస్తే. కానీ ఇప్పుడు ఎక్కడైనా చూద్దామన్నా కూడా పిచ్చుకలు ఉండటం లేదు. పిచ్చుకలు బాగా ఉండాలి అంటే మనం పర్యావరణాన్ని పరిరక్షించాలి. పర్యావరణం జాగ్రత్తగా కాపాడుకోవడం, మన ఇంటి చుట్టూ మొక్కలు అవి ఉంటే పిచ్చుకలు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. పిచ్చుకల దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 20వ తారీఖున జరుపుకుంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆధునిక పిచ్చుకలు మరియు వాటి మనుగడల గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ఉన్న వాతావరణం వల్ల పిచ్చుకలు అనేవి అంతరించిపోతున్నాయి. ఇవి అంతరించిపోవడానికి ముఖ్య కారణాలు ఏంటంటే ఇంధన కాలుష్యం మరియు గృహ నిర్మాణంలో మార్పులు. ప్రస్తుతం ముఖ్యమైనది ఏంటి అని అంటే సెల్ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఇవి అంతరించిపోతున్నాయి. మనం సెల్ వాడకాలు మరియు టెక్నాలజీని కొంచెం తగ్గిస్తే పిచ్చుకలు బతుకుతాయి మరియు పర్యావరణం కూడా ఎంతో సురక్షితంగా ఉంటుంది. చెరుకువాడ ప్రధాన పంట కాలువ నుంచి గ్రామంలోని మంచినీటి చెరువులకు నీరు అందించే ఉప కాలువలు అవరోధాలు తొలగింపు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ పనులను నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ఉండి డీసీ వైస్ చైర్మన్ మంతెన సాయిలచ్చరాజు, చెరుకువాడ గ్రామ తేదేపా అధ్యక్షుడు ఉంగరాల నాగేశ్వరరావు తదితరులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉప కాలువలో 15 సంవత్సరాల క్రితం మట్టి పూడిక తీత పనులు చేశారని తెలిపారు. ఆ తర్వాత పనులు చేపట్టకపోవడంతో నిర్వహణ దెబ్బతిని కాలువ మట్టి ఇతర వ్యర్థాలతో పూడుకుపోయిందని వివరించారు. ఉపసభాపతి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు సూచనల మేరకు నీటి సంఘం డీసీ చైర్మన్ తోట ఫణిబాబు సహకారంతో ఈ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామంలో 13వ నవంబర్ పంట పోదుకి ఆనుకునున్న 80 ఎకరాల సాగు భూమికి చిన్నపేట మంజల్ చెరువుకి, ఒడ్డుగూడెం మంజల్ చెరువుకి ఈ పంట పోతే ఆధారం 15 సంవత్సరాల ప్రక్షాళన చేయకపోవడం వల్ల ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ ఆధ్వర్యంలో మన డీసీ చైర్మన్ పణిబాబు గారు, ఉండి డీసీ వైస్ చైర్మన్ సాయిలచ్చరాజు గారి ఆధ్వర్యంలో ఈ పంట పోతే ప్రక్షాళన 15 సంవత్సరం వరకు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రక్షాళన చేయడం జరుగుతుంది. అందాల నటుడు కరుణా సముద్రుడు శోభన్ బాబు అని 230కి పైగా చిత్రాల్లో, కుటుంబ కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి కన్వీనర్ బట్టిప్రోలు శ్రీనివాసరావు, శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థాన ట్రస్ట్ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం అన్నారు. నటభూషణ్ శోభన్ బాబు 18వ వర్ధంతి కార్యక్రమాన్ని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో భీమవరంలో శ్రీ వెంకట్రామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ముందుగా శోభన్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1959లో దైవబలం చిత్రంతో అడుగుపెట్టి దాదాపు 12 ఏళ్ల కృషి తర్వాత తహసీల్దార్ గారి అమ్మాయితో స్టార్ హీరోగా నిలిచారని 100 రోజులు ఆడిన చిత్రాలు, ఎన్నో కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథలతో సోగ్గాడుగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు బోండా రాంబాబు మాట్లాడుతూ ఇప్పటికీ శోభన్ బాబు అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఉన్నారని, ప్రతి ఏటా ఆయన వర్ధంతి, జయంతి సందర్భంగా భీమవరంలో సేవా సమితి ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెదపాటి రాసబాబు, కారుమూరి భాస్కర్రావు, లోయా బెనర్జీ, అడ్డాల సత్యనారాయణ, కంచర్ల భాస్కర్రావు అభిమానులు పాల్గొన్నారు. అద్భుతమైన నటులైన ఒక నిర్దిష్టమైన భావాలతోటి సిద్ధాంతపరంగా జీవించిన వ్యక్తి, రూపాయి విలువ తెలుసున్న వ్యక్తిగా ఆయన ప్రతి రూపాయిని కూడా సద్వినియోగం చేసిన మనిషి. మరి తన కుమారులకు కూడా వ్యాపారశాలను నేర్పి సినీ ఫీల్డ్లోకి రాకుండా వాళ్ళ ద్వారా మరి వ్యాపారం చేయించి కుటుంబానికి పరిచిత మహాన్ వ్యక్తి శోభన్ బాబు గారు. మరి దైవబలం సినిమా నుంచి ఆ దైవ బలంతోనే మరి ఇంత గొప్ప నటుడయ్యి ఇవాళ ప్రపంచంలోనే గుర్తింపు పొందిన వ్యక్తికి ఇవాళ నివాళులర్పిస్తున్నాం. మరి అంతా కలిసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. దాంట్లో నేను కూడా పాల్గొనడం నేను చూస్తున్నాను. శోభన్ బాబు గారు కుటుంబానికి 18వ జయంతి రోజున వారు మాకు దూరమే 18 సంవత్సరాలైనా మేము జయంతులు వర్ధనలు చేస్తున్నాను. మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని ఏరియాలో కూడా చేస్తున్నాం. దాసనారాయణ గారి ఆధ్వర్యంలో 70 సంవత్సరాలు చేసాం. శోభన్ గారికి అందరిగా సినిమా హీరోలు అందరూ కృష్ణ గారు, కృష్ణరాజు, వెంకటేష్ అందరూ మొత్తం అందరూ వచ్చారు. తర్వాత కల్చూరి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో చేసాం. అప్పుడు కూడా అందరూ వచ్చారు. తర్వాత మన లేటెస్ట్ గా డిసెంబర్ 19న సోగ్గాడు 50 సంవత్సరాలు సురేష్ ప్రొడక్షన్స్ మమ్మల్ని ఇప్పుడు కూడా వారి కుటుంబంలో మనం చూస్తున్నారు. శోభన్ గారు మాకు దూరం అయినా సరే మేము వారి మొత్తం అన్ని చోట్ల జయంతులు వర్ధన చేస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ ఒకసారి మరపురాని సినిమా యాక్టర్ శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారు స్థితప్రజ్ఞుడు. ఆయన మానవుడు ఎలా జీవించాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అని తనే కాదు, తన చుట్టుపక్కల ఉన్న నటులకు అందరికీ ఆయన ఎలాగ మనం డెవలప్ అవ్వాలి, భూమిని ఎలాగ మన భూమాతను ఏ విధంగా గౌరవించాలి అని చేసిన ఆ గొప్ప నటుడు. స్త్రీలలో, పురుషుల్లో కూడా ఆయన చెరగని చిరస్థాయిని సంపాదించుకున్న అజరామరుడు శ్రీ శోభన్ బాబు గారు. 18వ వర్ధంతి సందర్భంగా వారికి మా కన్యవాళ్ళు చెల్లిస్తారు. రంగవల్లులు సాంప్రదాయానికి ప్రతీక అని పలువురు వక్తలన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలో శ్రీ గోగులమ్మ అమ్మవారి 33వ వార్షిక మహోత్సవంలో భాగంగా మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. సుమారు 100 మంది మహిళలు రంగవల్లుల పోటీల్లో పాల్గొనగా మొదటి విజేతకు 15,000, ద్వితీయ బహుమతి 10,000, తృతీయ బహుమతి 5,000 రూపాయల చొప్పున విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళలు రంగవల్లులను అందంగా చుక్కలతో తీర్చిదిద్దారని, చుక్కలతో సహజ సిద్ధంగా సంస్కృతికి అద్దం పడుతూ ముగ్గులను వేశారని వారిని ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కలిదిని రవికుమార్ రాసు, చెనమిల్లి బాబీ, చెనమిల్లి రవి, కోళ్ల సీతారామయ్య, చెనమిల్లి బన్నీ, మొల్లా సత్తులు, గన్నాబొత్తుల శ్రీను, కోళ్ల జగపతి, చెనమిల్లి మామాజీ, గ్రామస్తులు పత్తి హరివర్ధన్, ఎర్రంశెట్టి శివకృష్ణ, దారాబత్తుల శ్రీనివాస్, కూనా శ్రీనివాస్, గార కనకరాసు, కొప్పినీడి భాస్కర్రావు, తోట నాగు మహిళలు పాల్గొన్నారు. అమ్మవారి 33వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉగాది రోజున ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది.
ఈ ముగ్గుల పోటీలో సుమారు 100 మంది పైగా పాల్గొని ముగ్గులు వేయడం జరిగింది. మొదటి బహుమతిగా 15,000 రూపాయలు, రెండో బహుమతిగా 10,000 రూపాయలు, మూడో బహుమతిగా 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీనికి అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఈ రోజున ఇంత ప్రోగ్రామ్ ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా జయప్రదం చేసుకుంటూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వర్షోత్సవం చాలా ఘనంగా జరిగింది. రాష్ట్రంలో ముగ్గురు పోటీ నిర్వహించబడింది. ముగ్గురు పోటీ కూడా చాలా గోగులమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా 33వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు ఉగాదిని పురస్కరించుకుని అమ్మవారి గుడి దగ్గర ముగ్గులు పోటీ పెట్టడం జరిగింది. సుమారు 100 మంది భక్తులతో ముగ్గులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ముగ్గులు పోటీ చాలా విజయవంతంగా జరిగింది. ఇలాగే రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఉగాదిని రంగరంగ వైభవం చేసుకుంటూ ఈ గోగులమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, ఈ ఆశీస్సులు అందరూ కలగజేసుకోవాలి. రాజుల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముగ్గుల పోటీకి ఇచ్చిన దాతలు సుమారు 15,000 రూపాయలు క్యాష్ రూపంలో ఇచ్చారు. 10,000 రూపాయలు ఒకటి, 6,000 రూపాయలు ఒకటి కన్సెషన్ బహుమతులు కూడా ఇచ్చాం. ఈ భక్తులందరూ కూడా చాలా మంది భక్తులు పాలు పంచుకుని ఈ రంగరంగ వైభవంగా ఈ ముగ్గుల పోటీని జయప్రదం చేశారని మేము వాళ్ళందరికీ కూడా ఆలయ కమిటీ తరఫు ధన్యవాదాలు. తెలుగు భాష గొప్పతనం, తెలుగు ఔన్నత్యాన్ని తెలియపరుస్తూ విద్యార్థులు ప్రదర్శించిన భువన విజయం ప్రదర్శనను జిల్లా కలెక్టర్ నాగరాణితో పాటు మిగిలిన అధికారుల ప్రశంసలు అందుకోవడం హర్షించదగ్గ విషయమని భీమవరం ఎంఈఓ సాయిరాం అన్నారు. భీమవరం జేఎల్బీ హైస్కూల్లో తెలుగు భాషాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భువన విజయం ప్రదర్శన చేసిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. ఉగాది సందర్భంగా భీమవరం జేఎల్బీ మున్సిపల్ బాలికోన్నత హైస్కూల్ బాలికలు కలెక్టరేట్లో భువన విజయం ప్రదర్శన చేశారని, ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుని అందరి ప్రశంసలను అందుకున్నారని అన్నారు. అనంతరం ప్రదర్శన చేసిన విద్యార్థులను అభినందించి ప్రశంసా పత్రాలను అందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు చెరుకోడ రంగసాయి, రచయిత కలిగొట్ల గోపాల్ శర్మ, సాహితీవేత్త తెన్నేటి నరసింహమూర్తి, హెచ్ఎం కృష్ణకుమారి విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు భాషకి అంతం లేదని చెప్పడానికి అతిశయోక్తి లేదు. దాంట్లో పద్యాలు ఉన్నాయి, చాటువులు ఉన్నాయి, శతకాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. ఎన్నున్నాయో మనం చెప్పక్కర్లేదు. అన్నీ కూడా చాలా నిక్షిప్తంగా మన భారతదేశంలో ఉన్నవన్నీ కూడా విదేశీయుల లైబ్రరీలో కూడా ఈ పుస్తకాలకు ఉన్నాయి, వాళ్ళు చదువుతున్నారు. అటువంటి తెలుగు భాషని మరి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాన్ని పునరుద్ధరించి చక్కని దానికి స్థానం ఇవ్వాలని చెప్పి చేయడం అనేది చాలా గొప్ప విషయం. మనకి తెలుగు భాష ఔన్నత్యం, తెలుగు భాష ప్రాశస్త్యం అవగాహన పోటీలు నిర్వహించున్నాం. ఉగాది సందర్భంగా వారం రోజుల నుంచి అనేక స్కూళ్ళలో ఏర్పాటు చేశాం. ఆ భువన విజయం అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ప్రశంసించి మరి చాలా అభినందించారు. అప్పుడు తెలుగు భాష ఇంకా బ్రతుకుంది, తెలుగు భాషకి ఈ భావితరాల్లో వీళ్ళకే చెప్పాలని చెప్పేసి కలెక్టర్ గారు ప్రశంసించారు. అటువంటి సంఘటన జరిగిన జేఎల్బీ స్కూలు ఈ విద్యార్థులందరినీ ఆశీర్వదించాలని మేము వచ్చాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం అది. అంచేత మేము నిరంతరం తెలుగు భాష గురించి కృషి చేస్తాం. యథార్థం ఇది. ఎప్పటి నుంచో మరి మేము దాని గురించి పాటుపడుతూనే ఉన్నాం. అయితే ముఖ్యమంత్రి తలుచుకున్నారు కాబట్టి డెఫినెట్ గా మనకి ప్రాచీన భాష సంపూర్ణ గుర్తించి దానికి గ్రాంట్ కూడా ఉంటుంది, అవన్నీ ఇస్తారు. జేఎల్బీ విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా జాతీయ స్థాయి అష్టావధానంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. సాహిత్య రూపకం పూర్వం రాజులు ఏం చేసేవారంటే వాళ్ళ యొక్క ఆస్థానాల్లో కవుల్ని పండితుల్ని పోషించేవారు, ఆ సాహిత్యాన్ని నిలబెట్టేవారు, భాషని పరిపుష్టం చేసేవారు. అలాంటి కాలంలో మరి విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులతో భువన విజయం అనే కార్యక్రమం నిర్వహించేవారు. దండయాత్రలకు వెళ్ళి వచ్చినప్పుడు విలాసంగా, ఉత్సాహం కోసం, రిలాక్స్డ్గా విశ్రాంతి కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఆయన స్వయంగా కవి. ఆయన ఎన్నో భాషలు నేర్చుకుని ఆయన తెలుగు భాష గొప్పతనాన్ని, దేశ భాషలను తెలుగులో అనడం జరిగింది. వారిని ఉత్తేజంగా తీసుకొని ఈనాటి ప్రభుత్వాలు కూడా మన మాతృభాషని ముందు అభివృద్ధి చేసుకోవాలి. మాతృభాష ద్వారానే సంస్కారం ఏర్పడుతుంది, సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి. మాతృభాష ద్వారానే నైతిక విలువలు ఉంటాయి. ఇతర భాషలు నేర్చుకోవాలి కానీ మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు. మొట్టమొదటగా మనం మాతృభాషను పూర్తిగా నేర్చుకోవాలి. మాతృభాష మీద ఎప్పుడైతే పట్టు సంపాదించామో ప్రపంచంలో ఉండేటువంటి ఏ భాషనైనా సరే చాలా సులభంగా నేర్చుకోవచ్చు. అది తెలియనటువంటి పేరెంట్స్, తల్లిదండ్రులు ఇంగ్లీష్ భాష ఉంటేనే భవిష్యత్తు అని అనుకుంటున్నారు. అది ఏమాత్రము కాదు. ఎవరైతే మాతృభాషలో 5వ తరగతి వరకు చదువుతారో వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది.
జాతి బతికి ఉంది అనడానికి కారణము పద్యం బతికి ఉండాలి. ఆ పద్యం తెలుగు జాతికి హృదయమైనటువంటి పద్యం బతికి ఉంటేనే తెలుగు జాతి బతికి ఉంటుంది. అటువంటి పద్యాన్ని ఈవేళ మన పిల్లలందరూ నేర్చుకుని దాన్ని భవిష్యత్ తరాల వాళ్ళకి ఒక అందమైనటువంటి ఒక కానుకగా అందిస్తున్నటువంటి శుభ సమయంలో వారందరికీ కూడా నిన్నటి రోజున ఉగాది రోజున కలెక్టరేట్లో జరిగినటువంటి కార్యక్రమాల్లో భువన విజయం ప్రదర్శించిన ఆ బాలికలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియ సందర్భంగా కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో మా పాఠశాల విద్యార్థులు జేఎల్బి మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు భువన విజయం అనే సాహితీ రూపకాన్ని ప్రదర్శించడం జరిగింది. మరి ఆ రూపకాన్ని వీక్షించిన ప్రేక్షకులందరూ కూడా చాలా ప్రశంసించారు. అంత అద్భుతంగా మా పాఠశాల విద్యార్థుల్ని తీర్చిదిద్దిన సారు కలిగొట్ల గోపాల శర్మ గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అక్కడ అందరు అధికారులు అభినందనలు తెలియజేస్తుంటే మాకు స్కూల్గా మేము చాలా గర్వపడ్డాం. ఎంతో ఆనందం వేసింది మాకు. నిన్న ఉగాది రోజున ఇంత ఆనందం పడ్డం అనేది మా విద్యార్థులు భీమవరం పట్టణానికే కాకుండా మండలానికే కాకుండా జిల్లాకు కూడా పేరు తెచ్చారని నేను ఆశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు సంస్కృతిలో ఉగాది పండుగకు ప్రత్యేక స్థానం. కలెక్టర్ చదలవాడ నాగరాణి. గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు. నాణ్యమైన ఉన్నత విద్యను అందించడంలో కేఎల్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి పొందింది. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు. నర్సాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ముగిసిన హ్యాకథాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.